దశాబ్దాలుగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆదివాసులు జరుపుకునే పండుగల్లో జంగూబాయ్ జాతర ప్రత్యేకమైనది. జంగూబాయ్ జాతర విశేషాలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తాయి. సహ్రాది పర్వత కొండ కోణంలోని కోటపరందోలి గ్రామంలోని గృహంలో దీపం రూపంలో అమ్మవారు కొలువుదీరింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలంలో కొలువైన ఈ తల్లికి ఏటా పుష్యమాసంలో జాతర నిర్వహిస్తారు. సంప్రదాయం ప్రకారం జంగూబాయ్ క్షేత్రంలో నెలవంక కనపడగానే జాతర మొదలవుతుంది. ఈ ఏడాది కూడా అలాగే జాతర ప్రారంభమైంది. ఆదివాసులకు చెందిన 9 తెగల వారిలో 8 గోత్రాల వారు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. వీరిని కటోడాలుగా పిలుస్తారు. పుష్యమాసంలో నెలవంక కనపడగానే తోప్లక నదిలో స్నానం ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. నెల రోజుల పాటు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి దర్శనాన్ని చేపిస్తూ ఉంటారు. మహారాష్ట్రలోని కచార్గఢ్ గృహాల్లో ఆదివాసుల దేవులను బందీగా ఉంచగా హిరసుఖ్ ప్రధాన్తో కలిసి జంగూబాయ్ దేవి దేవులను విడిపించిన అనంతరం ఇక్కడ గృహాల్లో కొలువుదీరిందని పురాణాలు చెబుతున్నాయి. ఆదివాసుల దేవతలు ప్రకృతికి ప్రతిరూపాలు. జంగూబాయ్ కూడా దీపం రూపంలోనే దర్శనమిస్తుంది. ఈ జాతరకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది ఆదివాసీలు మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన మహారాజ్గూడ సహ్రాది పర్వత ప్రాంతంలో జంగూబాయ్ తల్లి వెలిసింది. సహజ సిద్ధంగా అమ్మవారు జ్యోతి రూపంలో దర్శనమిస్తుంది. దీనికి 1000 ఏండ్ల చరిత్ర ఉందని చెప్తుంటారు. నెలవంక కనపడగానే గోండులు, పర్దాన్, కోలాం తెగలకు చెందిన గిరిజనులు వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది. డోలు, తుడుం, సన్నాయి వంటి మేళాలతో ఘనంగా దీపోత్సవం చేసి జాతరను ప్రారంభిస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొత్తం భారతదేశంలో ఎవరు మన ఆదివాసులు ఉన్నారు ఈడ సాంప్రదాయబద్ధంగా వస్తున్నారు. పూజ చేసి వస్తూ పోతుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనకు 10 లక్షల నిధులు ఇస్తున్నది. కాకపోతే ఒక 2 సంవత్సరాల నుంచి 10 లక్షల వరకు ఇచ్చేసింది. తర్వాత గ్యాప్ చేసి మేము చైర్మన్ అయినప్పటి నుంచి మళ్ళీ మేడం గారి, ఐటీడీఎఫ్ఈఓ గారికి, కలెక్టర్ గారికి, మన మినిస్టర్ గారికి కలిస్తే ఒక 5 లక్షలు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సృష్టించినప్పుడే దీపం వెలుగు కదా. అయితే అమ్మవారు వెలిగించినప్పుడే మనము వెలుగులో వెళ్ళినాం. అయితే ఆ అమ్మవారే అని ప్రపంచంలోనే దీపం కదా, ఆమె అని కొలుస్తాం. మన అధికారులతోటి, గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళను రావడానికి నీటి సౌకర్యాలు కానీ, మురుగుదొడ్లు కానీ ఇలాంటి వాళ్ళ దృష్టికి తెలంగాణ ఆదివాసీలు 100 కిలోమీటర్ల మేర కాలినడకన చెప్పులు కూడా ధరించకుండా, ఒకరిని ఒకరు తాకకుండా నియమనిష్టలు పాటిస్తూ అమ్మవారి సన్నిధానానికి చేరుకుంటారు. ఆవు పెడతో అలుకు చల్లుతారు. నెల రోజుల పాటు నేలపైనే పడుకుంటారు. జాతర అయ్యే వరకు చెప్పులు వేసుకోరు. అమ్మవారిని దర్శించుకునే ముందు టోప్లకస వాగులో పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. ఈ నదిలో ఔషధ గుణాలున్నాయని, ఇక్కడ స్నానం చేస్తే తమకున్న రోగాలు పోతాయని ఆదివాసీల ప్రగాఢ విశ్వాసం. ఇంటి దేవులను వెదురు బుట్టలో పెట్టి మోసుకుంటూ జాతరకు తీసుకువస్తారు. ఆ దేవతా విగ్రహాలను లోప్లకస నీళ్లతో అభిషేకిస్తారు. ఇంటికి వెళ్ళి వెళ్తాం, ఆల్గు పూతాలన్నీ చేసి కాలు మొక్కి, చప్పులు లేక ఏం లేక ఇంక నియమంతో కొందరు నడిచి వేస్తారు, కొందరు కసరాలతోటి వేస్తారు, కొందరు మోటారు బండ్లు అవిటితో వచ్చి మొక్కుంటా పూజలు చేసుకుంటా తీయడిది చేస్తాం. తీయడి చేసి మన పొద్దుకి ఏమో వేరేది పూజ ఉంటుంది. 4 రోజులు 3 రోజులు ఉంటున్నాం, మరి వెళ్ళిపోతాం. మరి ఉండటం ఎప్పుడు వాళ్ళు ఒక నెల ఉంటారు. అందరూ చిన్న పిల్లోని కాడికెళ్ళి ఇంత సంటి ఉన్నా కానీ చెప్పులు లేక వస్తాం ఈ దేవుడు కాడ. ఇదే మాకు మంచిగా జరుగుతుంది. బాగా మేము మొక్కుతాం. అయితే అందుకే ఇంత దూరంకి వెళ్ళి కష్టం మేము వస్తున్నాం.
జంగూబాయ్ గుహ ముందు భక్తులు నాణెలను అతికిస్తారు. నాణెం అతికితే ఆ కోరిక తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తుప్రం, కొడప, సలాం, రాయసిడాం, హరెకుమ్రా, మరప, వెట్టి, మందడి గోత్రాల పూజారులు పుష్యమాసం మొదటి రోజు పూజా సామగ్రితో కాలినడకన జంగూబాయ్ తల్లి దగ్గరకు వెళ్తారు. రాత్రి దీపారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలను సమర్పిస్తారు. జంగూబాయ్ అమ్మవారి దర్శనానికి ముందు మైసమ్మ పోచమ్మ దేవతకు మొక్కులు చెల్లిస్తారు. గోధుమ పిండి, పప్పు, బెల్లాలు, పోలేలు, పెసరగారెలు, మినపగారెలు వంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వంటలన్నీ సంప్రదాయ పద్ధతిలోనే చేస్తారు. అరవన్నం, చిట్టి గారెలు, బెల్లం, నువ్వులు వంటకాలు చేసి తెల్లటి వస్త్రం మీద పరిచి కొబ్బరికాయ కొట్టి సమర్పిస్తారు. ఇప్పటికీ అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆదివాసులు చెబుతున్నారు. వచ్చేడాది వరకు అయినా అమ్మవారి జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గుహలు ఉంటుంది, గుహల్లో పోయి మళ్ళీ కాలు మొక్కి మేము వస్తాము. మాకు ఇదిగే ఏమి ధనం ఇస్తుంది సార్, మాకు ధనము ఇస్తుంది. ధనం ఇది కాలు మొక్కితే ధనం ఇస్తుంది. మాకు ఏం రావాలంటే మాకు వస్తుంది. అది రోడ్డు కావాలా, ఇది ఇంకా ఈ షెడ్ మంచిగా కావాలా ఉండడానికి. ఇది ఒకవేళ వర్షం వస్తే అవి ఉంటాలా, మాకు పోవడానికి ఇంకా ఈ తవ్వ మంచిగా కావాలా, మాకు అది తాగడానికి ఇంకా నీళ్ళు కావాలి. అటు టొప్ల కస నుంచి తేవాలంటే బాగా